తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక పాత వారినే కొనసాగిస్తారా అనే అంశంపై హైకమాండ్ తెలంగాణ ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను అధిష్టానం పెద్దలకు వివరించనున్నారు రేవంత్. మంత్రుల పనితీరుపై అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో బిజీగా ఉంది. పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ రోజు దాదాపుగా కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త వారికి అవకాశం ఇస్తారా? ఉన్న వారి మీద కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి వారిని ఏమైనా మార్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక రేవంత్ చాలా పెద్ద స్ట్రాంగ్ రిపోర్ట్ పట్టుకొని ఢిల్లీకి వచ్చారు. అధిష్టానానికి సమర్పించబోతున్నారు. మంత్రుల పనితీరు, పథకాల అమలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇది ప్రధాన అజెండా ఈసారి. వీటిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలుస్తారు. అలాగే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కలిసి నివేదికను సమర్పిస్తారు. ఇక పార్టీ అధినేతలతో కూడా దీని మీద చర్చిస్తారు. కొత్త వాళ్ళని ఎవరిని కేబినెట్ లో తీసుకోవాలి, ఉన్న వాళ్ళని ఎవరిని తీసేయాలి. ఇది టోటల్ గా కూడా హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు కొత్త వాళ్ళు రావాలనేది. రేవంత్ కొన్ని పేర్లు సూచిస్తారు. మరి హైకమాండ్ వాటికి ఓకే అనొచ్చు, ఓకే అనకపోవచ్చు. హైకమాండ్ కూడా తన వద్ద ఫీడ్బ్యాక్ నేపథ్యంలో మంత్రి పదవుల విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్టుగా ఈసారి రేవంత్ టూర్ అంతా కూడా క్యాబినెట్ చుట్టూ తిరుగుతుంది. రాష్ట్రంలో వీటితో పాటు రాష్ట్రంలో ఈ గ్యారంటీల అమలు ఎలా ఉంది అనే దాని మీద కూడా హైకమాండ్ కొంత చర్చ తీసుకొస్తుంది. మరి ఫర్దర్ గా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణలో, మరి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వైఖరి, వాటి వ్యవహార శైలి, మరి అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నిటి మీద కూడా చర్చించి ఒక దిశాదశను రూట్ మ్యాప్ ను రేవంత్కి ఇస్తారు. రాష్ట్రంలో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని మంచి కాంగ్రెస్ ఇస్తారు.